బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ. విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. జయ గురుదత్త. జయ గురుదత్త అక్క. అక్క, ఈ మాంసనేత్రాల చేత దత్తుణ్ణి కానీ ఈశ్వరుని కానీ ఏ స్వరూపాన్నైనా చూసేటటువంటి పరిస్థితి లేదు కలియుగంలో. అదందరికీ తెలిసినటువంటి విషయమే. చూస్తే అసలు ఆ శక్తి లేదు ఈ కంటికి. కాకపోతే ఎక్స్పీరియన్స్ చేయటం. ఇప్పుడు దత్తుడి గురించి మనం మాట్లాడుకుంటే ఆయన వచ్చారని ఇంకొక రూపంలో వస్తారు. ఆయన నిజ స్వరూపంలో వస్తే తట్టుకునే శక్తి లేదు కాబట్టి ఇంకో రూపంలో వస్తారు. అది ఎలా గ్రహించగలగాలి, మనం ఎలా తెలుసుకోగలగాలి? దత్తుడే ఏ రూపంలో వచ్చినా, మనిషి రూపంలోనే అని కాదు, ఏదైనా జీవన రూపంలో వచ్చినా ఇది స్వామివారి అని గ్రహించేటటువంటి శక్తి మనకి వస్తుందా? అంతా తప్పకుండా వస్తుంది పద్మిని. స్వామి ఆ శక్తి మనకిస్తారు. ఆ శక్తి అంతా కూడా ఇస్తారు. మనం తెలుసుకోగలిగే శక్తి రావాలి అంటే ముందు ఏం చేయాలి? స్వామి చూపించిన భక్తి మార్గంలోకి వెళ్ళాలి, జపం చేయాలి, నామం చేయాలి. కలియుగంలో ఏం చెప్పారు? నామ జపానికి మించినది ఏమీ లేదన్నారు. నామస్మరణ. తర్వాత దానం చేయాలి, పారాయణం చేయాలి. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ చేయకుండా భగవంతుడు ఊరికే నాకు సాక్షాత్కరించాలి, భగవంతుడు నాకు ఒక్క రోజులో కోరిక తీర్చాలి, భగవంతుడు నేను ఈ వ్రతం చేశాను నాకు వెంటనే కోరిక తీర్చాలి, ఈ పారాయణం చేశాను తీర్చాలి అంటే ఒక్కొక్కరి కర్మ బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకరికి వెంటనే అయిపోతుంది. ఎలా అవుతుందో కూడా మన చేతుల్లో ఉండదు. భగవంతుడు దైవ నిర్ణయం అది. కొందరికి చాలా నిదర్శనాలు చూపిస్తారు. నాకు ఎప్పుడు స్వామి కల్లోకి వస్తున్నారని చెప్తూ ఉంటారు కొంతమంది. స్వామి కాషాయ వస్త్రంలో నాకు దర్శనం ఇచ్చారని చెప్తారు. అలా ఏదో ఒక రూపంలో స్వామి దర్శనం ఇస్తూనే ఉంటారు. మనం అనుకుంటే స్వామి ఎన్నో నిదర్శనాలు చూపిస్తారు. ఎలా గ్రహించగలగాలి? ఆ గ్రహించగలిగే శక్తి రావాలి అంటే నేను ఇదివరకు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. హరి ఓం తత్సత్ జై గురుదత్త అనే మంత్రాన్ని, ఇది చాలా పవర్ఫుల్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా పవర్ఫుల్ స్తోత్రం. హరి ఓం తత్సత్ జై గురుదత్త అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు 15 నిమిషాల నుంచి మొదలు పెట్టండి. ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకొని ఒకటే కదా మంత్రం, హరి ఓం తత్సత్ జై గురుదత్త, హరి ఓం తత్సత్ జై గురుదత్త అని అనుకుంటూ ధ్యానం చేస్తూ మంత్రాన్ని జపిస్తూ 41 days చేసి అడగందే అమ్మైనా అన్నం పెట్టదు ఉంది కదా సామెత. నువ్వు అడగందే నీకు ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? స్వామి దగ్గర నుంచి నువ్వు అడిగితేనే కదా స్వామి ఎక్స్పీరియన్స్ ఇస్తారు. స్వామి మీరున్నారని నేను విశ్వసించి, మీరు నాకు దర్శనమిస్తారని విశ్వసించి, మీరు నా కర్మలు తొలగిస్తారని విశ్వసించి, నేను మీ పాదాలే శరణు వేడుతూ మిమ్మల్నే పట్టుకొని మీ మంత్రజపాన్నే చేస్తున్నాను స్వామి. ఏదో ఒక నిదర్శనం నాకు చూపించాలి. భగవంతుడే కనబడితే ఇక మోక్షం. నేను ఎప్పుడు చెప్తాను, ఆయన రూపంలో కనబడటం అసంభవం. కల్లో తప్పించి కలలోనే కనిపిస్తాడు ఆ రూపంతో. అలా మీరు అడిగితే స్వామి ఖచ్చితంగా అవధూత రూపంలో, సద్గురు రూపంలో, లేదా ఏదో ఒక నిదర్శనం, ఎవరో తెలియని వ్యక్తి కనిపించడము, ముసలివాడి రూపంలో, కాషాయ వస్త్రధారిణి రూపంలో, మానుష్య రూపంలో ఎవరో ఒకరు నీ ఇంటికి రావటమో, నీ దగ్గర భిక్ష తీసుకోవటమో జరుగుతుంది. అంటే నిదర్శనాలు ఏ విధంగా ఉంటాయనే చెప్తున్నాను. దత్తాత్రేయ స్వామి మీకు కనబడుతున్నారని నిదర్శనాలు కొన్ని చెప్తున్నాను. రైట్. అయితే మళ్ళీ డౌట్ చేయకూడదు, ఇది నిజంగా వచ్చింది స్వామేనా డౌట్ వస్తుంది కదా. ఆ నిమిషంలోనే నువ్వు చేసిన జపం అంతా పోయింది, అయిపోయింది. ఒక్క సెకండ్ లోనే పోతుంది జపం అంతా. నీకు నమ్మకం ఉంటేనే చెయ్యి. స్వామి అయితే రా చెయ్యి అని చెప్పలేదు కదా. నీకు నీ కర్మలు పోగొట్టుకోవడం కోసము నువ్వు స్వామి మీద భక్తితో నువ్వు చేస్తున్నావు. అంతేగాని ఇక్కడ అనుమానం అనేది ఉంటే మాత్రం నీకు ఫలితం శూన్యం. అనుమానంతో ఏ పని చేయకూడదు పద్మిని. విశ్వం కూడా, యూనివర్స్ కూడా మనం ఏదడితే అది ఇస్తుందని ఎన్నోసార్లు చెప్తాను. కరెక్ట్. విశ్వాన్ని నువ్వు ఏది కోరుకుంటే అదే ఇస్తుంది. అలాగే భగవంతుడు కూడా నువ్వు ఏది కోరుకుంటే అదే ఇస్తాడు. నువ్వు అనుమానంతో అవుతుందా లేదా అంటే స్వామి కూడా పరీక్షిస్తాడు. అవుతుంది అని విశ్వసించి స్వామి పాదాలే శరణ్యం అనుకుంటే, చెప్పాను కదా, కాషాయ వస్త్రధారిణిగా వస్తారు,
ఒక్కోసారి వచ్చి మీ ఇంటి తలుపే కొడతారు, లేదా మీరు ఎక్కడికో వెళ్తున్నప్పుడు బజార్లో కలుస్తారు, దక్షిణ అడుగుతారు. భిక్ష భిక్ష అంటే దక్షిణ కూడా అడుగుతారు. కానీ అప్పుడే మాయ అనేది కమ్ముకుంటున్నా అప్పుడే మాయ అందులో కమ్ముకుంటుంది. ఎటువంటి సందేహం లేదు. మాయ. ఈధర్ వాళ్ళ మీద దృష్టి పెట్టకపోవటమో, వెళ్ళిపోయిన తర్వాత వస్తుంది స్ఫురణకి, అరే రే అని అనుకుంటాం, ఇంకా కనపడరు. ఇంకా కనబడరు కదా? వాళ్ళు. ఆ మాయా శక్తితోనే వాళ్ళు వస్తారు. Yeah. అంటే మనల్ని కూడా ఒక మాయలో నుంచి వాళ్ళు ఏంటి వీళ్ళు అసలు విశ్వసిస్తున్నారా లేదా, ఏం జరుగుతుందని ఆ మాయా రూపంలోనే మన దగ్గరకు వస్తారు. దాన్ని గుర్తించగలిగే శక్తి ఈ మంత్రం మీకు ఇస్తుంది. సో ఎలా దీన్ని సాధన చేయండి. 41 15 రోజులు, 41 days సాధన చేయండి. కంటిన్యూస్ గా చేయండి. ఏ 41 సమయంలో days. చేయమంటారు? ఉదయం పూట చేస్తే మంచిది. ఇంకా నన్ను అడిగితే ఎక్కువ సాధన చేయండి. అంటే పరితపించి నాకు నిదర్శనం కావాలి దత్తాత్రేయ స్వామి దగ్గర నుంచి, నాకు స్వామి ఉన్నారని నిదర్శనం చూపించాలనుకునే వాళ్ళు గంట సేపు చేయండి. నేను 15 minutes అన్నాను కదా, పరితపించే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎవరైతే దత్తభక్తులు పరితపిస్తున్నారో నాకు స్వామి కనబడాలి. అయితే కనపడడం ఒకటక, అలాగే పూజలు అందుతున్నాయా లేదా అన్న సంశయం ఉంటుంది చాలా మందికి. నిజంగా నేను చేసేది కరెక్ట్ గా చేస్తున్నాను, స్వామి సంతృప్తి చెందుతున్నారా దీంతో, అది కూడా తెలుసుకోవటం ఈ మంత్రంతో సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమవుతుంది పద్మిని. ఖచ్చితంగా. అంతెందుకు భగవంతుడి ముందు కూర్చొని పీఠంలో ఎన్నోసార్లు మంత్రం చేస్తూ స్వామి నువ్వు చూస్తున్నావా, నువ్వు అడుగుతున్నావా అని అంటే పువ్వులు పడిన సందర్భాలు ఉంటాయి. స్వామి చెవురింగ్ ఇలా 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 ఊగిన సందర్భం ఉంది. ఎన్నో పిఠాపురంలో నేను మొన్నే చెప్పాను కదా సంఘటన. ఒక ముసలి ఆయన వచ్చాడు రూపంలో, వచ్చి శ్రీపాదులు వారు వచ్చేసి బట్టలని అడిగారు. నేనన్నాను ఆ బట్టలు కొనిస్తానని. ఆ ఇచ్చిన 30 రూపాయలు చాలా ఆనందంగా, అంటే మనం గుర్తుపట్టని విధంగా వస్తారు వాళ్ళు. ఒక్కోసారి తాగుపోతూ రూపంలో కూడా తాగిన వ్యక్తి రూపంలో కూడా రావచ్చు. ఎలాగా వాసన వచ్చేస్తూ ఉంటుంది. మనమేమో తిట్టుకుంటాం ఇదేమిటి దేవుడేమిటి అని అనుకుంటాం, ఖచ్చితంగా అనుకుంటాం. కానీ దత్తాత్రేయ స్వామి మాయావి. దేవతలకే ఆయన కళ్ళు ముంత పెట్టుకొని తాగుతూ దర్శనం ఇచ్చారు. మనం ఎంత అది. అలా స్వామి అనుగ్రహం పొందాలన్నా, స్వామి నిదర్శనాలు కలగాలన్నా ఈ మంత్రాన్ని పట్టుకోండి, ఈ మంత్ర సాధన చేయండి, నమ్మకంతో చేయండి. మీకు వచ్చిన నిదర్శనాలు మాతో తెలపండి. తప్పకుండా మీకు ఒకవేళ అట్లాంటివి కనుక నిదర్శనం కనుక అయితే ఇదే వీడియో కింద కమెంట్స్ ని ఖచ్చితంగా చేయండి. ఫోన్ చేసైనా మనతో లత గారి నంబర్ ఎలాగో ఉంది కదా, ఖచ్చితంగా కాల్ చేసి చెప్పండి. లైవ్ లో కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం తప్పకుండా. బ్యూటిఫుల్ అక్క, అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే స్వామి సేవలో ఉన్నప్పుడు అందున దత్తుడు గురించి ప్రత్యేకంగా ఆయనకు అందాలి, ఆయన మనకి కనపడాలి, లేకపోతే ఆయన గురించి అంటే ఆయనను గ్రహించగలగాలి అనేది ఉంటుంది. చాలా మందిలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అవును, నాకు ఇది జరిగింది అది జరిగింది. దాంతో పాటుగా వీరొచ్చారు, భిక్ష తీసుకున్నారు, అసలు ఇవన్నీ చాలా మెమరబుల్ గా అనిపిస్తుంది. లైఫ్ టైం మెమరీస్ లాగా చాలా. అసలు స్వామి వేరే రూపంలో వచ్చి తీసుకున్నారంటే మన జన్మ ధన్యం అని చెప్పాలి. అంతటి భాగ్యం స్వామి కలిగించాలి అని అంటే ముందు భక్తి ఖచ్చితంగా అవసరం. కాబట్టి భక్తి ఒకటిను పద్మిని, గురు పరంపర అనేది మన తల్లిదండ్రులు, మన అమ్మమ్మ తాతయ్యల వరకు చాలా చక్కగా ఉండేది. గురువులు ఎంతో బాగా ఆరాధించేవారు. ఇప్పుడు ఏంటంటే ఈ బిజీ జీవితాల్లో పడిపోయి గురువు లేదు, గురు స్మరణ లేదు, అంటే ఒక గైడింగ్ పాత్ అనేది లేదు ఇప్పుడు జనరేషన్ కి. ఆ గైడింగ్ పాత్, కరెక్ట్ గురువు ఎవరు అని తెలుసుకోవాలన్నా కూడా ఈ మంత్రం జపించవచ్చు. కళల రూపంలో స్వామి మీ గురువుని మీకు చూపిస్తారు. బ్యూటిఫుల్, అద్భుతంగా వివరించారక్క, కృతజ్ఞతలు. నమస్కారం అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త.